హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ పరిటాల మూర్తి. హీరో విశాల్ ఆరోగ్యానికి సంబంధించి ఏం జరిగింది అంటే లాస్ట్ టైం చూసాం మన స్టేజ్ మీద మైక్ నిల్ల వణుకుతూ కూడా మనకు కనిపించాడు. ఆ తర్వాత మళ్ళీ నేను ఫిట్గా ఉన్నానని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం మాట్లాడటం కూడా జరిగింది. అలాగే చాలామంది సెలబ్రిటీలు ఆయన వైరల్ ఫీవర్తో బాధపడుతున్నా కూడా సినిమా ప్రమోషన్స్కి వచ్చారు అని ట్వీట్ చేశారు. అలాగే విశాల్కి ఏం కాలేదు అని అభిమానుల్ని శాంతపరిచారు. అయితే ఇప్పుడు ఉన్నట్టుండి మళ్ళా విషయాలు స్టేజ్ మీద పడిపోవడం, కొంచెం ఆరోగ్యం సరిగ్గా లేకపోవడం అనేది మనం చూస్తూ ఉన్నాం. తమిళ్లో మీరు చాలా ఛానల్స్లో చూస్తే ఇదే సోషల్ మీడియాలో వైరల్ టాపిక్. అసలు విశాల్ ఆరోగ్యానికి ఏమైంది అనేది మనం డీప్గా డిస్కస్ చేద్దాం. ఈరోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ రామదుర్గం మధుసూదన్ గారు ఉన్నారు. ఆయన పలకరించి చాలా విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్గా మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే విశాల్ ఆరోగ్యానికి ఏమైంది? అంటే విశాల్ ఆరోగ్యం ఇప్పటికీ చెప్పడం ఏంటంటే ఆయన మొన్న తమిళనాడులోని విల్లుపురంలోనూ ఒక కార్యక్రమంలోనూ ఆయన స్పృహ తప్పి పడిపోయాడు. మళ్ళీ ఒక 2-3 గంటల తర్వాత ఆ ప్రోగ్రామ్కి వచ్చి అటెండ్ అయ్యాడు. ఈ 2-3 గంటల్లోన హీ టుక్ హిస్ ఫుడ్, ఆహారం తీసుకున్నాడు. అంటే ఆహారం సరిగ్గా తీసుకోకపోతే మీ ఆరోగ్యం దెబ్బతింటుందని డాక్టర్లు చెప్పారన్న మాట వస్తుంది. అంటే ఇప్పుడు విశాల్ స్వతంత్రంగా ఉండట్లేదు, డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నాడు. ఆయనకు అందరూ అంటున్నట్టు వైరల్ ఒకటైనా ఇంకా ఏమైనా ఉందా ఆలోచించదగిన విషయం. కేవలం వైరల్ ఫీవర్ అయితే కనుక ఇంత డేంజరస్గా ఉండదు. అంటే తమిళ్లో చూశాను సార్, చాలా మీడియాలో, సోషల్ మీడియాలో అక్కడ ఏదో ఒక రకమైన క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాడు అని ఒకటి అండి. ఇప్పుడు పెరాలసిస్ అని కూడా చాలా మంది రాశారు. నాకు కూడా కొంచెం అనిపించింది, ఎందుకంటే అది చూస్తుంటే కనుక ఏదైనా సెరిబ్రల్ పెరాలసిస్ అట్లా ఏమైనా ఉందా, కొంచెం వణుకుతూ కనిపించాడు, మొహం కూడా కొంచెం సరిగ్గా లేదు కదా అని నాకు విజువల్స్ చూసినప్పుడు అనిపించింది. కానీ కొంచెం డీప్గా స్టడీ చేస్తే ఆయనకు డెంగ్యూ ఫీవర్ వచ్చింది. యాక్చువల్గా హీఈస్ అఫెక్టెడ్ విత్ డెంగ్యూ ఫీవర్. డెంగ్యూ ఫీవర్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే కాళ్ళు చేతులు రెండు కూడా వాపొచ్చి అసలు పడిపోతాయి. అది మళ్ళీ కూడా తీసుకొని నడవడం అనేటువంటిది ఇట్ విల్ టేక్ సమ్ టైం. కొంతమందికి 6 నెలల్లోనే రికవర్ అవుతారు, కొంతమంది నెలలో రికవర్ అవుతారు, కొంతమంది 3-4 ఏళ్ళ టైం కూడా పడుతుంది. ఇట్స్ దేర్. అది చాలా డేంజరస్ వైరల్ ఫీవర్ డెంగ్యూ అనేది. సో డెంగ్యూ వచ్చిందంటే కాళ్ళు చేతులకు చాలా ఇబ్బంది, ప్లేట్లెట్స్ పడిపోవడం, ఇవన్నీ చాలా ఉంటాయి. మెడికల్ అంటే హెల్త్ పరంగా ఇష్యూస్ చాలా ఉంటాయి. ఇక్కడ విశాల్ గారిది పాపం నిజం చెప్పాలంటే కొంచెం టఫ్ జర్నీగా స్టార్ట్ అయింది. ఎందుకంటే ఆయన ఆర్థికపరమైనటువంటి చిక్కుల్లో పడ్డారు. సినీ పరిశ్రమ అంతా అతన్ని దూరం చేసే ప్రయత్నంలో ఉండింది. ఆ తర్వాత ఆయన తీసిన సినిమాలు, ఇప్పుడు మార్క్ యాంటోనీ అదేదో సినిమా తీస్తే సెట్లోనే అగ్ని ప్రమాదం, ఆ అగ్ని ప్రమాదంలో కూడా ఆయన చెప్తున్నాడు, ఆయన నేను కూర్చుండిపోయాను, నాకు భయం వేసింది, నేను చచ్చిపోతానా అని భయం కూడా వేసింది అప్పట్లో నాకు అని ఆ అగ్ని ప్రమాదంలో. సో ఇక్కడ విల్లుపురంలో కూడా ఏంటంటే చేశాడు. ఫస్ట్ మనకు కనిపించింది అంటే మా మదగజ రాజా సినిమా షూటింగ్ ప్రమోషన్ అప్పుడు వచ్చినప్పుడు ఆయన వణుకుతూ మైకు ఇట్లా వణుకుతూ మాట్లాడడం అందరూ స్పష్టంగా గమనించారు. సో ఈ విధంగా చూసినప్పుడు మన హీరోకు ఆయన ఏంటి, ఆయనకు ఆరోగ్యం ఒకటండి, మనకు అన్నీ బాగా ఉంటేనే మనసు అంతా బాగా ఉండాలి. ముఖ్యంగా హెల్త్ ఇష్యూకు సైకలాజికల్ ప్రాబ్లం కూడా ఒక ప్రాబ్లం అవుతుంది. ఈయన కొంచెం సైకలాజికల్ ఇష్యూస్ ఉన్నాయి. కారణం ఏంటంటే ఎకనామికల్ ఇష్యూస్ ఉన్నాయి. అప్పు చేసాడు ఆయన. వీరమే వాగై సుడుం అంటే సామాన్యుడని తెలుగులో వచ్చింది అది. ఆ సినిమా లైకా వారు ప్రొడ్యూస్ చేశారు. దాంట్లోన ఆర్థిక లావాదేవీలను 15 కోట్ల దాకా, అంటే యాక్చువల్గా చెప్పాలంటే కనుక ఆయన ఎంత దాదాపు 21.29 కోట్లు, 21,29,00,000 ఆయన అప్పు చేశాడు. ఎవరు? లైకా వాళ్ళతో అగ్రిమెంట్ ప్రకారం. అది ఇవ్వలేదని వాడు కోర్టు మెట్లు ఎక్కారు. కోర్టు మెట్లు ఎక్కితే మెడ్రాస్ హైకోర్టు 15 కోట్లు వెంటనే నువ్వు డిపాజిట్ చేయాలని చెప్పింది. సో ఆ వివాదం నడుస్తుంది. అలాగే మార్క్ యాంటోనీ షూటింగ్ అప్పుడేమో అగ్ని ప్రమాదం జరిగింది. సో ఇలాగ ప్రతి ఒక్కటి కూడా. అలాగే పందెం కోడిలో ఆయన ఫేమస్ అయ్యాడు. లింగుస్వామి దగ్గర ఆయన ఆ రైట్స్ తీసుకుని నేనే యాక్చువల్గా ప్రొడ్యూసర్ హీరో ఆయన, ప్రొడ్యూసర్ ఆయనే, హీరో ఆయనే. అవునండి. కాబట్టి ఆయన సార్ నాకు బాగా ఎక్స్పీరియన్స్ అదే అడగబోతున్నాను, మీరు కూడా చెప్పండి. పందెం కోడి అంటే నాకు గుర్తొచ్చింది, వాళ్ళ బ్రదర్ ప్రొడ్యూస్ చేశారు ఆ సినిమాని. అదేంటంటే తెలుగులో ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ చేయాలి, ఒక మంచి సినిమా అవుతుందని ఆ డబ్బింగ్ అదంతా కూడా నేను అప్పుడు వర్క్ చేసేవాడిని. ఆ వర్క్ స్టేషన్లోనే పెద్ద మానిటర్ వేసి చూపించారు అనమాట. పందెం కోడి ట్రయలర్ అది చూపించారు.
సో అది ఈటీవీ వాళ్ళు యాక్చువల్గా డిస్ట్రిబ్యూషన్ అది కొన్నది కూడా వాళ్ళే, శాటిలైట్ కూడా కొన్నది ఈటీవీ వాళ్ళు. అప్పుడు ఏంటంటే మేము అక్కడ కూర్చుని చూస్తే అప్పుడు కొంతమంది పెద్దలు అడిగారు ఎట్లా ఉంది సినిమా ఏంటి, మనం కొనచ్చా లేదా అని ఒక ఒపీనియన్. పక్కనే ఉన్నప్పుడు ఒక ఒపీనియన్ అడుగుతారు కదా. అప్పుడు మేము బాగా యంగ్గా ఉండే, ఏం యంగ్స్టర్ ఏమంటావు అని అడిగారు. చాలా బాగుందండి సినిమా, మంచి బాగుంది చూడటానికి, కానీ స్టంట్స్ కానీ చాలా బాగున్నాయి. స్టంట్స్ ఎక్కువ కట్ చేశారు ప్రోమోలు, స్టంట్స్ చాలా బాగున్నాయి సార్, తీసుకోవచ్చు. ఆ డబ్బింగ్ క్వాలిటీ కూడా అదిరిపోయిందండి, డబ్బింగ్ క్వాలిటీ కూడా చాలా బాగా చేశారు సార్. అంటే అంత ఇంట్రెస్ట్ పెట్టారు. అప్పుడు ఏంటంటే విశాల్ గారు కూడా వచ్చారు, అప్పుడు వాళ్ళ బ్రదరు విశాల్ అందరూ వచ్చారు. ఆయన కారు ఏంటంటే నిస్సాన్ కారు అండి. అప్పుడు ఆ నిస్సాన్ కారు పంచర్ అయిపోయింది. పంచర్ అయిపోతే తోసుకుంటూ వెనక నుంచి ఆయన దోసాడు, ముందు నుంచి మేము దోసాం, తోసుకుంటూ ఒక చోట పార్క్ చేసాం. పార్క్ చేసినారు, కొంతసేపు కూర్చుని కాఫీ అది తాగుతూ మాట్లాడారు, సినిమా ఎట్లా ఉంది ఏంటి మీకు నచ్చింది. అప్పటికే ఆయన ఒక ప్రేమచంద్రంగం అని ఒక సినిమా తీశారు. అది అంత ఆశించినంత రాల, విమర్శకులందరూ ప్రశంసించారు, మంచి సినిమా, మంచి హీరో అవుతాడు, చాలా బాగా చేశాడు, ఫైట్స్ కానీ అది కానీ బ్రహ్మాండమైన ఫీచర్ ఉంది అనుకున్నారు. బట్ అదేంటంటే అన్ఫార్చునేట్గా కొద్దిగా ఫెయిల్ అయింది బాక్స్ ఆఫీస్ దగ్గర. బట్ తెలుగులో కూడా వచ్చింది, అంత పెద్ద కలెక్షన్ రాలి. పందెం కోడికి వచ్చేసరికి ఆయనకి విపరీతమైన మార్కెట్ వచ్చింది తెలుగులో. దాని తర్వాత పొగరు సినిమా కానీ, ఆ తర్వాత వేరే వేరే కంటిన్యూడ్ ఫాలోడ్ బై 4-5 సినిమాల విషయాలకి తెలుగులో హ్యూజ్ మార్కెట్. అంటే తెలుగులో ఒక హీరో సక్సెస్ అయితే ఎలా మార్కెట్ వస్తుందో అలా వచ్చింది. అప్పుడు ఆ ఫిట్నెస్ అది కానీ చాలా బాగుండేది అసలు, మంచి హైట్ ఉండేవాడు, మంచి ఫిట్నెస్, అంత ఫిట్నెస్ హంగులన్నీ ఉంటాయి. మొన్న రీసెంట్గా వచ్చిన ఒక సినిమాలో కూడా తమన్నాతో ఒక సినిమా చేశాడు. ఆ సినిమాలో కూడా చాలా స్టంట్స్ ఉంటాయి, దూకడం, ఒరిజినల్ ఫీట్స్ చేయడం అన్నీ కూడా చేశారు. అంటే ఉన్నట్టుండి అంత ఫిట్గా ఉన్న మనిషి ఎందుకు ఇలాగ అయిపోవాల్సి వచ్చింది అంటే కేవలం సో మీరు అన్నట్టుగా ఒక డెంగ్యూ ఫీవర్ అయితే అంత కోలుకోలేనంత ఫిట్నెస్ ఉందా అంటే ఓకే, రికవరీ కొంచెం లేట్ కావచ్చు, ఆశ్చర్యపరుస్తుంది. బట్ హెల్త్ అంత ఘోరంగా దెబ్బతిన్నది. ఆయన ఫేస్ చూస్తుంటే ఈజ్ నాట్ ఆల్ రైట్ అని ఎవరికైనా అనిపిస్తుంది. సమ్ హెల్త్ ఇష్యూస్ అయితే ఉన్నాయి. అదే సార్, అంటే ఒక డెంగ్యూ ఫీవర్నే తట్టుకోలేనంత ఉంటుంది ఒక హీరో అంటే మనకి అందరికి తెలుసు, అంటే అదే ఆల్ రౌండర్ కేపబిలిటీస్ ఉంటాయి. మీరు ఒకటి గమనించండి, హీరోలైనా స్టార్ హీరోలైనా బేసికలీ అందరూ మనుషులే, వాళ్ళకు ఒక శరీరం ఉంటుంది, దానికి కూడా కొన్ని డిసిప్లిన్స్ ఉంటుంది, ఇండిసిప్లిన్స్ ఉంటాయి, రోగాలు కూడా వస్తూ ఉంటాయి. ఇప్పుడు సావిత్రి లాంటి మహానటి రోగం వచ్చి చనిపోయిన చివరిలో. చాలామంది అంతే, మీరు పెద్ద పెద్ద సెలబ్రిటీస్ చూడండి, నాగేశ్వరరావుకి చివరి సమయంలో ఆయన క్యాన్సర్ వచ్చిందని విన్నాం మనం. సో చెప్పలేం మనం. అందుకే సెలబ్రిటీస్ చాలా కాన్షియస్గా ఉంటారు వాళ్ళు, డైట్ కానీ. ఇంకోటి ఏంటంటే చాలా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే క్యారెక్టర్కి సరిపడలేక ఈ మధ్య కాలంలో ఫిజిక్స్ని మార్చుకోవడం అనేటువంటిది ఒక దుర్మార్గం ఉంది. అవునండి, ఇప్పుడు చూడండి, మనకు రానా ఉన్నాడు, బాహుబలి సినిమా అప్పుడు బాగా పెరగాలి, అన్ని కేజీల మాంసం తినేవాడు, ఉన్నటువంటి సర్రం తగ్గిపోవడం, క్రాష్ డౌన్ కావడం. ఓకే, నువ్వు పర్సనల్ ట్రైనర్ పర్యవేక్షణలోనే నువ్వు చేస్తూ ఉండొచ్చు, బట్ నీ శరీరం ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తుంది? అది న్యాచురల్ ప్రాసెస్ అయితే కాదు. కాబట్టి మీ శరీరాన్ని పెంచుకుంటూ తగ్గించుకుంటూ అంటే పాపం వాళ్ళ కెరీర్ కోసం ఆరోగ్యాన్ని పడంగా పెడుతున్నారు. అది మనం మర్చిపోకూడదు. సో ఇక్కడ కూడా విషయాలు ఏంటంటే కనుక దృఢమైనటువంటి శరీరం కలిగిన మంచి హీరోయిక్ పర్సనాలిటీ ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు ఉన్నటువంటి ఇల్ హెల్త్గా కనిపించడం అనేటువంటి వాళ్ళ ఫ్యాన్స్కు కొంచెం కలవరపరిచే అంశమే. మళ్ళీ దీని నుంచి కోలుకుంటాడా, కోలుకోతగినటువంటి అనారోగ్య సమస్యతోనే ఆయన బాధపడుతున్నాడు అంటే ఇప్పుడు దాచిపెట్టినా కానీ. ఇప్పుడు మనకు ఒక సామెత ఉంది ఏంటంటే కనుక, ఏది గుట్టుగా ఉండాలి, ఏది బయట చెప్పాలని. మనం ఏది గుట్టుగా ఉంచాలో అది అందరికీ చెప్పేస్తాం, ఏది అందరికి చెప్పాలో దాన్ని మాత్రం దాచిపెట్టు. సంసారం గుట్టు, వ్యాధి రట్టు అన్నారు. సంసారం ఎప్పుడు కూడా గుట్టుగా ఉండాలి, ఏ సమస్య వచ్చినా ఎవరికి చెప్పదు. వ్యాధి రట్టు, నీ దగ్గర ఏ వ్యాధి ఉన్నా నలుగురికి చెప్పు. నీకు మూర్ఛ వ్యాధి ఉంది, నలుగురికి చెప్పు. నువ్వు పడి గిలగిల కొట్టుకుంటున్నప్పుడు వచ్చి చేతికి తాళం ఇవ్వడం, ఇంకోటి ఇవ్వడం, ఏదో ఒకటి చేస్తాను. దాచిపెట్టుకుంటే ఏమవుతుంది? డాక్టర్ దగ్గరికి వెళ్ళి అంత దాచిపెట్టేసుకుని కడుపులో అభే ఏం లేదండి అంటే వాడు ఏం లేదు, ఏదో రోజు పట్టు అయిపోతావు. కాబట్టి వ్యాధి ఎప్పుడు కూడా పంచుకోవాలి, షేర్ చేయాలి. ముఖ్యంగా మాకు ఒక అనలిస్ట్ ఉన్నారు, ఆయన అదే అంటారు, ఏంటండి మన వాళ్ళకి వచ్చిన మాయరోగం ఏంటి? పేపర్ వాళ్ళకి కానీ మీడియా వాళ్ళకి కానీ ఎవరైనా పెద్ద హీరో చనిపోతే ఆయన ఏ వ్యాధి చనిపోయారో కప్పిపుచ్చేస్తారు, చెప్పరు. ఆ వ్యాధిని కప్పిపుచ్చేస్తారు. అనారోగ్యంతో మరణించాడు, ఏమిటా అనారోగ్యం చెప్పరు.
ఎక్కడైనా గౌరవానికే భంగం వాటిల్తుందని. అదే మీరు వెస్ట్రన్ కంట్రీస్లో చూడండి, ఫస్ట్ దే విల్ రివీల్ దేర్ ఇల్ హెల్త్, ఫస్ట్ దే విల్ రివీల్. ఆ సంస్కారం రావాలి అని ఆ జర్నలిస్ట్ మిత్రుడు అనేవాడు అనమాట. అది ఒక రకంగా ఆలోచిస్తే నిజమే అనిపిస్తుంది. ఇప్పుడు పోయిన ఆయన ఎలాగో పోయాడు, ఆయన అనారోగ్యంతో పోయాడంటే ఆయన ఏమైనా కీర్తి మసకవారిపోతుందా? ఏం కాదు. పోదు కదా. ఆయన వర్క్కి ఏమి ఇబ్బంది కాదు కదా అది. కాదు. అదే ఆయన హెల్త్ ఇష్యూ. ఇంకా చాలా మంది కాన్షియస్ లో కూడా ఉంటారు, తెలుసుకుంటారు ఆ వ్యాధి గురించి, మనం ఎలా ఉండాలి అని కూడా నేర్చుకుంటారు. చెప్పేది మా ఊరికే వాటికి వీటికి బ్రాండ్ అంబాసిడర్ చేసేది బదులు ఇలాంటి చాలా విషయాలు చెప్పాలి. చెప్పాలి సెలబ్రిటీస్. ఆరోగ్యం జాగ్రత్త కాపాడుకోండి, మంచి ఫుడ్ తినండి, మంచి డైట్ తీసుకోండి, ఇదిగో నేను అలా తీసుకోకుండా నాకు ఈ ఇబ్బంది వచ్చింది అని చెప్పు. అంటే ఏంటి, సినిమాలు తగ్గిపోతాయి. అంతెందుకండి, సెలబ్రిటీస్ దాకా ఎందుకు, ప్రైవేట్ కంపెనీలో పనిచేసే చాలామంది ఎంప్లాయీస్ కూడా నాకు అనారోగ్యం అంటే ఎక్కడ ఉద్యోగం తీసేస్తారు అని కప్పిపుచ్చుకొని ఉద్యోగానికి వెళ్ళే వాళ్ళు చాలామంది ఉన్నారు. అదొక దౌర్భాగ్యం అండి, మనం ఏం చేయలేము దానికి. సో విషయాలు కూడా రివీల్ చేస్తే బాగుంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మనం చూద్దాం విశాల్ కోలుకుంటాడా లేదా అనేది. సో ఇది విశాల్ ఆరోగ్యం గురించి డిస్కషన్. మరో డిస్కషన్తో మళ్ళీ కలుద్దాం. అలాగే మీకేమనిపించింది అనేది కామెంట్ బాక్స్లో మస్ట్గా కామెంట్ చేయండి. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.